శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా అంటే సెప్టెంబర్ మాసంలో సంచరించే గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ మాసం అంతా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, దైవబలం పెంచుకోవడానికి ఎటువంటి దైవారాధన చేసుకోవాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం. మాస ఫలితాలకు వెళ్ళే ముందు మనం ఈ మాసంలో వచ్చే 4వ తారీఖు నుంచి వచ్చే భాద్రపద మాసం విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ భాద్రపద మాసం చాలా వ్రతాలకి నోవులకి చాలా ప్రశస్తమైన మాసం కింద చెప్పవచ్చు. ఎందుకంటే చాంద్రమానం ప్రకారం చూసినప్పుడు చైత్రమాసం నుండి ఇది 6వ మాసం భాద్రపద మాసం. ఈ పౌర్ణమి రోజు పూర్వాపాత ఉత్తరాపాత నక్షత్రంతో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మనకి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో రేవతి నక్షత్రం, శతభిష నక్షత్రం, శూన్య నక్షత్రాలు కాబట్టి ఈ నక్షత్రాల రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు కూడా అంత మంచివి కావు. అలాగే ఈ మాసం మనం చూస్తే కనుక మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుందండి. ఇది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనంలో ప్రతి మాసం కూడా చాలా ఉపాసనా కాలానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో ఏకాన ఆహార వ్రతం చేస్తే చక్కగా ధనం, ఆరోగ్యం లభిస్తాయి. అలాగే ముఖ్యంగా మనకి ఈ మాసంలో వచ్చే పర్వదినాలు గమనిస్తే చాలా మనకి రెగ్యులర్గా వచ్చే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని చెప్పచ్చు ఆచరించడం వల్ల. వరాహ అవతారం మనకి సెప్టెంబర్ 6వ తారీఖు నాడు శుద్ధ తది రోజు వస్తుంది. అంటే ఈరోజు ఎవరైతే వరాహ జయంతిని వరాహ స్వామిని కనుక ఆరాధిస్తే కనుక భూ సంబంధించిన సమస్యలు ఉన్న వారికి చాలా మనకు సమస్యల పరిష్కారం దొరుకుతుందని చెప్పవచ్చు. అలాగే విఘ్నాలను తొలగించి మనకి గణనాయకుడైన వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖు నాడు వస్తుంది. వినాయకుడు అంటేనే మనందరికీ తెలుసు. విగతో నాయక వినాయక అంటే ఎవరిని కూడా సర్వస్వతంత్రుడు, నాయకుడు లేనివాడు. అటువంటి ప్రథమ గణాలకు అధిపతి, మూలాధార చక్రానికి అధిపతి అయిన గణపతిని ఆరాధన చేయటం వలన కేతుగ్రహ సంబంధమైన దోషాలు ఏమన్నా ఉంటే చక్కగా తొలుగుతాయని చెప్పవచ్చు. అలాగే స్త్రీలకు రజోదోషాన్ని తొలగించే ఋషి పంచమి వ్రతం సెప్టెంబర్ 8న వస్తుంది. ఇది ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి గర్భ సంబంధమైన దోషాలు తొలగటంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దశావతారం 4వ అవతారమైన వామన అవతారం శుక్ల ద్వాదశి సెప్టెంబర్ 15వ రోజు ఆచరించడం వలన సర్వత్రా విజయం లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా బ్రాహ్మణులకి పెరుగు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. శుక్ల చతుర్దశి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించడం అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నాడు చేయటం వలన దారిద్ర్య దుఃఖబాధలు తొలగుతాయి, ఐశ్వర్యం లభిస్తుంది. భాద్రపద పౌర్ణమి నుండి 15 రోజుల పాటు మహాళయ పక్షాలు పితృదేవత ఆరాధనకి చాలా విశిష్టమైన దినాలు. ఈ రోజుల్లో ఎవరైతే పితృదేవతలు ఆచరిస్తారో, తర్పణాలు వదులుతారో వారికి వంశాభివృద్ధి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. ఇంట్లో పిల్లలకి సంతాన సౌఖ్యం కలుగుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఈ రకంగా ఈ మాసం అంతా కూడా అంత విశిష్టమైన మాసం. మనకి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. చివరి దాకా కూడా ఈ మాసం ఉంటుంది. ఈ మాసాలతో ఈ పర్వదినాలతో పడి ప్రారంభిస్తూ కూడా మనం ప్రతి ఒక్క రాశి వారికి కూడా ప్రత్యేకంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలుసుకుందాం. రాశి వైజ్ ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా మనం గోచారం ఫలితాలు చూసినప్పుడు ఈ మాసం అంతా వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి, ఏ పరిహారాలు చేసుకుంటే దైవబలం పెరుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ధనస్సు రాశి అంటేనే మూలా నక్షత్రం పుట్టిన 4 పాదాలు వాళ్ళు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం సంబంధించిన వాళ్ళకి ధనుసు రాశి అవుతారు. రాశ్య చతుర్థాధిపతిగా ఈ గురువు షష్టమ భావంలో సంచారం చేస్తున్నాడు. ఈ మాసం అంతా దుస్థానంలో సంచారం చేయడం వలన కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అలాగే భాగ్యాధిపతి రవి దశమాధిపతి బుధునితో కలిసి స్వక్షేత్ర సంచారం చేయటం వలన వీళ్ళకి ఏంటంటే కెరీర్లో మంచి విజయ అవకాశాలు ఉంటాయంటే ఎటువంటి సందేహం లేదు. ఈ ఇద్దరూ కలిసి రవి బుధులు కలవడం వలన సింహరాశిలో
భాగ్యస్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. అంటే ఇది ఏంటంటే మనకి ఒక్కొక్కసారి సుదీర్ఘ ప్రయాణాలను సూచిస్తుంది, వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే చేసే ప్రతి పనులు కూడా మంచి విజయ అవకాశాలు మెరుగుపడతాయి. విద్యార్థులను కొంచెం కష్టపడితే కనుక చాలా విజయాలు సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అన్ని విషయాల్లో కూడా మీకు ఆసక్తి పెరగడం, ప్రభుత్వ సంబంధమైన పనులు కూడా చక్కగా విజయ అవకాశాలు జరగడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ సమయంలో మీకు ఏ పనైనా మంచి పనులు చేస్తే కనుక జీవితంలో మంచి ఫలితాలకి నాంది పడుతుందని కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో ఉద్యోగస్తులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ, బుధుడు అంటేనే ఇంటెలిజెంట్కి, తెలివితేటలకి, గణితకి, ఇలాంటి వాటికి, కమ్యూనికేషన్ స్కిల్స్కి, వీటికి కారణం. ఈ రకంగా మీ పనులన్నీ కూడా చక్కగా సాధించుకుంటారని చెప్పవచ్చు. కాబట్టి నెల ప్రారంభంలో మీరు అనవసర విషయాల్లో కలవ చేసుకోకుండా, వృత్తి ఉద్యోగాలు నిర్లక్ష్యం చేయకుండా ఉంటే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు పొందుతారు. అలాగే కెరీర్ నిర్లక్ష్యం చేయటం వలన ఒకవేళ పొరపాటున ఏమవుతుందో రేపు చేద్దాం బద్ధకంగా చేయటం వల్ల కొన్ని కెరీర్లు కొన్ని సమస్యలు కూడా తలెత్తాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే పంచమాధిపతి కుజుడు సప్తమంలో సంచారం చేస్తున్నాడు, మరియు దశమ భావంపై చతుర్దృష్టి ఉండటం వలన, మరియు గురు దృష్టి కూడా ఉంది అక్కడ. విద్యార్థులకి ఈ మాసంలో అంటే కొంచెం సామర్థ్యం పెరుగుతుంది, అంటే స్కిల్స్ డెవలప్మెంట్ చాలా పెరుగుతుంది. అలాగే ధైర్యంగా చేసే ఏ కార్యక్రమాల్లో అయినా కూడా మంచి విజయ అవకాశాలు దొరుకుతాయని చెప్పవచ్చు. ద్వితీయాధిపతి శని తృతీయ భావంలో వక్ర సంచారం, స్వక్షేత్రస్థితి మరియు 10వ దృష్టి లాభస్థానంపై ఉండటం వలన ఆర్థికంగా వీళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయం ఖర్చులు కూడా పెరుగుతాయి, అంటే ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రాధిపతి షష్ఠభావంలో సంచారం చేయడం వలన ముఖ్యంగా మొదటి నుంచి కూడా కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉదర సంబంధమైన సమస్యలు రావడం కానీ, జీర్ణకోశ సమస్యలు రావడం వల్ల కానీ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఊబకాయం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ పెరగడం వంటివి కూడా ఈ మాసంలో కొంచెం మనకి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహార నియంత్రణ చేసుకోవటం, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మనం వైద్యులను సంప్రదించడం చేయటం వలన చాలా మటుకు సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యం మీద మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉందంటే రాష్ట్రాధిపతి షష్ఠమ భావంలో సంచారం చేస్తున్నాడు. అలాగే చతుర్థ భావంలో రాహు సంచారం, ధనాధిపతి శని వక్ర సంచారం. దీనివల్ల కొంచెం ఇబ్బందులు ఉంది. కాబట్టి గురుగ్రహ ఆరాధన చేసుకోవడం మాసం అంతా కూడా చాలా మటుకు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కుదిరితే కనుక వీలైనంత వరకు గురు జపాన్ని కూడా చేసుకోండి, గురువుకి జపం చేయించుకోండి. గురువారం నాడు శనగలు దానం చేయటం కానీ, గోమాతకి నానబెట్టిన శనగలు తినిపించడం కానీ వాళ్ళు కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే గణపతికి మనం, ఎందుకంటే దశమ స్థానంలో శుక్రకేతు, లాభాధిపతి శుక్రుడు కేతువుతో కలిసి సంచారం చేస్తున్నాడు. దానివల్ల ఏంటంటే మనకి స్త్రీల సంబంధమైన సమస్యలు రావటం కానీ, వివాహ సంబంధమైన విషయాలు కానీ, అలాంటి విషయాల్లో కొంచెం ఆ శుక్రకేతువులు కలిసి ఉన్నప్పుడు, ఎందుకంటే శుక్రుడికి కన్యా రాశి అన్నది నీచ స్థితి కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఉద్యోగం పనిచేసే చోట కూడా స్త్రీలతో కొంచెం అనవసర విషయాల్లో కలగ చేసుకోకుండా ఉంటే చాలా మటుకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ ఈశ్వరానుగ్రహంలో ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా కూడా మంచి అనుకూలమైన ఫలితాలు కలగాలని ప్రార్థిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.